అలా ఇప్పుడే సలార్ సినిమా చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందినా. ప్రభాస్ సినిమాల్లో ఇక ఇంతకుముందు వచ్చిన సినిమాలన్నీ ఒక లెక్క అయితే ఈ సలార్ సినిమా వచ్చి ఒక లెక్క. ఎందుకంటే అసలు ఎలా చూపించాలి ఫ్యాన్స్కి అలా చాలా అంటే చాలా బాగా చూపించినాడు ప్రశాంత్ నీల్ గారు. సినిమాలో వచ్చేసి ఒక్కొక్క ఎలివేషన్ హెవీగా అంటే హెవీగా ఉందినా. ఎలివేషన్ బట్టి ఒక చెయ్యి ముడిస్తే కానీ ఒక కాలు నిలిపితే కానీ ఒక్కొక్క ఎలివేషన్ మాత్రము హెవీగా చూపించినాడు ప్రభాస్ని మాత్రము. నెక్స్ట్ వచ్చేసి సినిమా అంతా చూసినాము. ఈ సినిమాలో ఏమన్నా కొంచెం తక్కువ అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం డల్ అనిపించింది. కానీ మాత్రము ప్రభాస్ని చూసే కొద్దిగా బ్యాక్గ్రౌండ్స్ కూడా అవసరం లేదని కూడా అనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకైతే. సినిమా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్రశాంత్ నీల్కి కొంచెం హ్యాట్స్ చెప్పచ్చు. ఒక 7 years బ్యాక్ 7 years తర్వాత ఒక ప్రభాస్ గారికి మంచి బ్లాక్ బస్టర్ మూవీ సలార్తో చూస్తున్నాము. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగిరేసుకునే సినిమా మాత్రం చెప్పుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఎంత ఓకే అన్న సినిమా అంతా చూడడం సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యన వచ్చేసి నిన్నో మొన్నో అన్న చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి మీకు చూపించాలనుకుంటున్నాను. అక్కడ ఫ్లాప్ కదా భయ, ఫస్ట్ ఆడ వాళ్ళ ఫ్యాన్స్ తిట్టుకుంటూ వస్తున్నారు కదా భయ, అది కాదు సలారే కాదు. ప్రభాస్ ఇక మీద 100 సినిమాలు చేయడు, 100 సినిమాలు సక్సెస్ కావు అటు వాడుకుంటారు. అది కూడా ఫేక్ అటడు. బాహుబలిలో 75% నటించింది ప్రభాస్ డూపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలి సినిమా డైరెక్టర్ ఎవరు? రాజమౌళి. ఆయన గల్లీలలో గోళీలు కొట్టుకుంటున్నాడు. బాహుబలి తిరుగురాని వచ్చి మా జనాభా మీద వేస్తారు. ఎవరు చూస్తారా ఇది? తిరుగురాని ఏమన్నా సినిమానా? అసలు జూనియర్ ఎన్టీఆర్కి యాక్టింగ్ వస్తారా? ఆయన జూనియర్ ఎన్టీఆర్ నుంచి 2 రోజులు టాయిలెట్ పోలే నేను, అంత ఘోరంగా నటించినాడు భయ. అసలు అది ఏమన్నా సినిమానా? వీడు ఎవడన్నా వీడి మొహం చూస్తే 10 రోజులు తింటామా? వీడు వీళ్ళు కోతినా కొడుకున్నట్లు కోతినా కొడుకు వీడు. మన టాలీవుడ్ రాజమౌళి ఒక రేంజ్ అయింది. ఒక ప్రభాస్ సినిమాను వచ్చేసి 1850 కోట్లు. ఒక హాలీవుడ్లో తర్వాత ప్రభాస్ ఇంత పెద్ద హీరో తనని వచ్చేసి కించపడిన తప్పు. అదే కాకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఒక 2 రోజులు వచ్చేసి మీరు వచ్చేసి బాగా గమనించాల. ఈ వీడియో చూడండి మొత్తము. ఎన్టీఆర్ అన్నారు, ఎన్టీఆర్ని చూసి యాక్టింగ్ రాదు, చూసి 2 రోజులు టాయిలెట్ వినాలని. వాని మొహం చూస్తే మాకు 10 రోజులు టాయిలెట్ పోతుంది కాదు. వాడిని చూసి ఇంక 10 రోజులు అయిపోయింది తిండి తిని. నేను చెప్పిన ముందు రక్తం ఉడకతాంది. నేను వచ్చేసి పక్క రామ్ చరణ్ ఫ్యాను. సినిమా ఎలా ఉండేది అలాగే చెప్పాలి. మన టాలీవుడ్ వాళ్ళకి మనమే న్యాయం చేసుకోవాలి. నెక్స్ట్ ఏమన్నా ఉంటే సినిమాలో ఏమైనా ఉంది. ప్రశాంత్ నీల్ గారు వచ్చేసి ప్రతి ఒక్క సీన్కి ఎలివేషన్ చూపించారు. ప్రతి ఒక్క సీను బాగుంది, బీజియం కానీ అన్నిటికీ బాగుంది. కానీ వీడు వచ్చేసి వీడు ఇది వచ్చేసి చాలామంది వచ్చేసి ఈ కామెంట్ కూడా చదవండి. ఈ ఇంట్లో వచ్చేసి ఆర్ఐబీ బ్రో అని చెప్పాడు. వీడికి గ్యారంటీ కానీ వీడు కానీ కనబడినాడు అనుకో, ఫస్ట్ ఆ రామ్ చరణ్ ఫ్యాన్స్గా, టాలీవుడ్ ప్రేక్షకులుగా, సినిమా ప్రేక్షకులుగా మేమే వీనికి సినిమా చూపించేస్తాం. ఖచ్చితంగా దీనికి సీరియస్ రియాక్షన్ జరుగుతుంది. ఇంకా 10 మంది వచ్చేసి 10 మంది కాదు 20 మంది మన టాలీవుడ్లో, మన ఏపీ, ఆంధ్ర, తెలంగాణలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ వీడియోకి రియాక్ట్ కావండి. ఇది వాడు చెప్పే డైలాగ్కి వాడి మొహానికి ఇంత సీన్ లేదు. ఏదైనా కానీ వాడు వచ్చేసి ప్రభాస్ గారికి ఇది ఇట్లా మాట్లాడడము, రాజమౌళి గారు గోళీలు ఆడుకోవాలంట, ప్రభాస్ గారు వచ్చేసి యాక్టింగ్ రాదంట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ గారికి వచ్చేసి మొహం చూస్తే 2 రోజులు టాయిలెట్ పోరంట. వీడు వాడి మొహం చూస్తే 10 రోజులు తిండి తినపోతే కాదు. వాడు మాట్లాడేదానికి. వాడు హైదరాబాద్ కాదు, మదనపల్లి మస్తీ ఛానల్లో చెప్తున్నాను. మదనపల్లి మాది, కొత్తిల్లు. నా పేరు అరుణ్. నీకు ఒగుంటే నువ్వు వచ్చిడు, నీకు ఒగుంటే కొడక యాడున్నా కానీ గుడ్డలు ఇప్పి కొడతాం ఏమనుకుంటామేమో. కానీ టాలీవుడ్ సినిమా అంటే సినిమా గురించి చెప్పాలి. ఒక రేంజ్ లో ఉంటది. ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ ఎవరైనా కానీ సినిమా గురించి తప్పుగా మాట్లాడితే ఫస్ట్ చూసుకో. వాడి మొహం చూస్తే కుక్క చూస్తే కుక్క కూడా నీళ్ళు పోయేది వాడి మొహానికి. వాడు ఏంది వాడు మాట్లాడేది వేరు, అన్న రేంజ్ వేరు. వాడి అర్హత నీకు లేదు. ఎన్టీఆర్ గురించి, రాజమౌళి గురించి మాట్లాడడానికి ఎవరు నువ్వు? ప్రభాస్ గురించా? సినిమా హైలైట్, సినిమా బ్లాక్ బస్టర్.
దాని గురించి మాట్లాడగానే సినిమా ఫస్ట్ చూసే వచ్చిందో రాదో చూసుకోరా నీ మొహానికి. నీ బతుకు నువ్వు చూసుకోరా ఫస్ట్, నీ నీ మొహం మొహం చూసి నువ్వు చూసుకోరా. 10 మంది రే, ఇండియా అన్న గురించి ప్రభాస్ అన్న గురించి నువ్వు వేరే మాడికి వాళ్ళ అన్న రేంజ్ వేరు, ఆ అన్న రేంజ్ వేరు, వాళ్ళ రేంజ్ నువ్వు వేరు. నా కొడక వచ్చేసి ఏదన్నా కానీ సినిమా మేము ఇప్పుడు పోయి బయట చూసేసి వస్తున్నాము. ఇది పర్సనల్ గా తీసుకోవడం లేదు, సినిమా చూసేసి వస్తున్నాము. 100% ఎఫెక్ట్ ఇచ్చినారు సినిమా కానీ ఎక్సలెంట్. అసలు ప్రభాస్ గారిని పెద్ద గోస్ట్ ఈ సినిమాలో వచ్చి ఒక రేంజ్ లో చూపించినారు. అది పక్కన పెట్టేసి పక్కనకి వచ్చి నీకు యాక్టింగ్ రాదు, రాజమౌళి గారి డైరెక్షన్ లేదు, గోళీలు ఆడుకోవాలా, నెక్స్ట్ ఎన్టీఆర్ ను చూస్తే వచ్చేసి నీకు వచ్చేసి టాలెంట్ రాదు అనేది తప్పు. ఎవరైనా కానీ చెప్తున్నాము, ఒక మన టాలీవుడ్ వాళ్ళని మనం మాత్రం ఎంకరేజ్ చేసుకోవాలా. గుర్తుపెట్టుకోండి, సినిమా బాగాలేదా బాగాలేదు అంతవరకే కానీ